ఆ ఫొటోస్ ఏంటంటే మన రాష్ట్రంలో కట్టబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కోసం సిబిఎన్ గారు ఆయనే బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడ ఆ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయని ఆ ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ తో అక్కడ ప్యాసింజర్స్ తో అడిగి తెలుసుకొని నేర్చుకున్నారంట. ఇది చూసాక నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, మన సీఎం సిబిఎన్ గారికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ కరికులం తో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం మీద ఎందుకు లేదు అనే క్వశ్చన్ రేజ్ అయింది. జగన్ గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఐబీ కరికులం కి ట్రాక్ వేసి వెళ్తే దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని పక్కన పడేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పి తిరుగుతున్నారేంటి అనే క్వశ్చన్ నాకు ఫస్ట్ వచ్చింది. సిబిఎన్ సార్, మీకైనా మనసు ఒప్పుతుందా? మీ పార్టీలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ మీ పార్టీ మెంబర్ని పెట్టుకొని మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టాలి అంటే సింగపూరో, దుబాయో, టోక్యో లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి వెళ్ళి మీరు స్టడీ చేయించాల్సింది పోయి బెంగళూరుకి వెళ్ళారేంటి? చెప్పడానికే గ్లోబల్ థింకింగ్ గా, చేసేదంతా లోకలేనా? పోనీ బెంగళూరు ఎయిర్పోర్ట్ ని స్టడీ చేయాలంటే చేయించండి, తప్పేం లేదు. దానికి సీఎం వెళ్ళడం ఏంటి? వినడానికి ఎంత కామెడీగా ఉంది. విజయ్ అలా వింటావేంటి, నీకేమన్నా పిచ్చా? గ్రౌండ్ లోకి వెళ్ళి స్టడీ చేస్తే తప్పేంటి అంటే మీ వీధిలో వీధి లైట్ వెలగట్లేదని చెప్పి సీఎం గారు స్టడీ చేయాలా? అలానే ఉంది ఇది కూడా. అయినా సార్, ఋషికొండ ప్రాపర్టీ 400 crores ప్రాపర్టీనే మీరు ఏం చేయాలో తెలియక 1 year నుంచి మీ గవర్నమెంట్ కింద మీద పడుతుంది. మీరు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఏం స్టడీ చేస్తున్నారు? మీకు అలాగ ఫోటోలు తీసుకోవడం ఇంట్రెస్ట్ ఏమో, కానీ చూసే వాళ్ళం మేము ఇలాగ ఎవాల్యుయేట్ చేస్తాం, అసెస్ చేస్తాం అని మీకు ఏమన్నా స్పృహ ఉందా? ఆయన అక్కడ చెప్పకుండానే ఒక విషయం చెప్తున్నారు. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకటి పబ్లిసిటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు దాని పట్ల సిబిఎన్ గారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు అనే ఒక పబ్లిసిటీ క్రియేట్ చేయడానికి ఈ ఫోటో ఆపరేషన్ జరుగుతున్నాయి అనేది నా రీడింగ్. ఇలా చేస్తే రియల్ ఎస్టేట్ బూస్ట్ అవుతుందా, లేదా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద, మిడిల్ క్లాస్ కి మ్యాసివ్ స్కేల్ లో జాబ్స్ మీద మీరు ఫోకస్ పెట్టాలా? అప్పుడు కదా రియల్ ఎస్టేట్ మార్కెట్ యాక్చువల్ గా బూస్ట్ అయ్యి హోమ్ లోన్ మార్కెట్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అప్పుడు కదా బూస్ట్ అయ్యేది. వాటి మీద మీరు ఏం చేస్తున్నారు? మీ 1 year పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కార్డు జనాల ముందు నీట్ గా జగన్ గారు పెట్టేశారు. సార్, మీరు విజనరీ అని చెప్పుకుంటారు కదా, 2047 అని చెప్పి మాట్లాడితే అంటూ ఉంటారు కదా. నిజంగా మీరు విజనరీ అయితే ఎంత దూరదృష్టితో ఆలోచించి ఇప్పటి నుంచే ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద మీరు ఫోకస్ పెట్టాలి. అలాంటిది ఎడ్యుకేషన్ పక్కన పడేసి హెల్త్ కేర్ ని నెగ్లెక్ట్ చేసి మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఈ ఫోటో ఆపరేషన్స్, ఎయిర్పోర్ట్ విజిట్స్ ఏంటి సార్ ఇది? చెప్పడానికేమో విజనరీ అంటారు, చేసేవన్నీ కూడా రియల్ ఎస్టేట్ ఫ్లిప్పింగ్. ఏంటి సార్ ఈ పనులు?